హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక వారం రోజుల పాటు మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారితో కలిసి శ్రీలంక పర్యటన చేసి రావడం జరిగింది. అంటే శ్రీలంకలో ఉన్న ట్రింకోమలిలోని శాంకరి అమ్మవారి శక్తిపీఠం, ఏదైతే మొట్టమొదటి శక్తిపీఠం అని చెప్తారో, లంకాయాం శాంకరీదేవి అని, ఆ శాంకరీదేవి శక్తిపీఠాన్ని అది స్వయంగా ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు ప్రతిష్ఠించింది, శంకరాచార్యుల వారి ఆదేశం మేరకు. అదేవిధంగా శ్రీలంకలోని ఇతర రామాయణానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను కూడా దగ్గరుండి చూసి రావటం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళొచ్చి ఆ విశేషాలు పంచుకుందాం అనుకునే లోపే కొద్దిమంది యూట్యూబ్లో అసలు రావణ లంక శ్రీలంక కాదు, అది ఎక్కడో మాల్దీవ్స్లో ఉంది అని చెప్తున్నారు. ఇంకొన్ని సందర్భాల్లోనేమో అసలు ఆ లంక మునిగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ నిజానిజాలని ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. నిజానికి ఇలాంటి ఒక వీడియో చేయాల్సి రావటం, ఇది కౌంటర్ వీడియోలాగా అనిపించడం నిజంగా బాధాకరం. కారణం ఏంటంటే ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు గురువుతో సమానం. అంతేకాదు నేను అత్యంత గౌరవించే వ్యక్తి కూడా. ఈరోజు ఈ కౌంటర్ వీడియో చేసే ముందు మీ అందరికీ డిస్క్లైమర్ ఏంటంటే, నేను వారి పేరు చెప్పట్లేదు, కానీ వారి పట్ల నాకున్న పూర్తి ఆదరాభిమానాలని ప్రకటిస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి, ఇది వారిని కించపరచాలనో అవమానించాలనో వారిని విభేదించాలనో ఏమాత్రం కాదు. కేవలం వారి అభిప్రాయానికి భిన్నంగా ఉన్న నా అభిప్రాయాన్ని, లేకపోతే నా అభిప్రాయంలో ఉన్న వాస్తవికతని మీ ముందు ఉంచాలనేది మాత్రమే నా ప్రయత్నం. కాబట్టి నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఆయన అన్న టాపిక్స్ని నేను సూచనప్రాయంగానే చెప్తాను. వారి వీడియోని నేను ఇక్కడ ప్లే చేయట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు రావణ లంకగా ప్రచారం అవుతున్న శ్రీలంక ఏదైతే ఉందో అది శ్రీలంక కాదు, ఆ లంక ఎప్పుడో మునిగిపోయింది. ఆ లంక మునిగిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే భౌగోళిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే సముద్ర మట్టంలో వచ్చిన మార్పులు కావచ్చు అని చెప్తున్నారు. ఇట్లాంటి మార్పులు ప్రకృతిలో ఎన్నో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మన లెక్కల ప్రకారం చూసుకుంటే రామాయణం వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అంటే సుమారు 27 లక్షల సంవత్సరాలని కొంతమంది చెప్తున్నారు, 17 లక్షల సంవత్సరాలని కొంతమంది చెప్తున్నారు. కాదు, ఆధునిక భాషావేత్తలు కావచ్చు, లేదంటే ఆర్కియాలజిస్టులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు 12,000 నుంచి 17,000 సంవత్సరాల కాలం కొంతమంది చెప్తుంటే 9,000 సంవత్సరాలని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక డిస్క్రిపెన్సీ అయితే ఉంది ఖచ్చితంగా. దానికి కారణం ఏంటి అంటే, భారతదేశంలో పూర్వులు ఎవ్వరూ కూడా, మన వాళ్ళు ఎవ్వరూ కూడా భౌతికపరమైన ఆధారాలని కాపాడాలి, అవి చరిత్రలాగా ముందు తరాలకు అందించాలి, ఇటువంటి ఆలోచన ఎవరూ కలిగిలేరు. కారణం ఏంటంటే భౌతికపరమైన మోహము, వ్యామోహము రెండూ కూడా మన వాళ్ళకి లేకపోవటం కారణం. కానీ స్పష్టంగా ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీలంక ఏదైతే ఉందో అది ముమ్మాటికి రావణ లంక అంటానికైతే అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ రామాయణంలో చెప్తున్న కొన్ని లెక్కలు మనకు తేలట్లేదు కాబట్టి ఇది రావణ లంక కాదు అని ఎక్కడో అంత దూరానికి సరిపోయేదాన్ని రావణ లంక అని వెతుక్కోవటం మాత్రం ఖచ్చితంగా అది తెలివైన పని అయితే ఎప్పటికీ అనిపించుకోకపోవచ్చు. ఎందుకంటే రామాయణంలోని యుద్ధకాండలో ఆ రామసేతు అని ప్రస్తుతం ఏదైతే మనం వింటున్నామో చూస్తున్నామో దాని తాలూకు మెజర్మెంట్స్ 100 యోజనాల దూరము అని చెప్పేసి చెప్పారు. అంటే రామేశ్వరం నుంచి అక్కడ శ్రీలంకలో ఉన్న మన్నార్ ప్రాంతం వరకు కట్టబడింది అని చెప్పబడుతున్న రామసేతు 100 యోజనాలు ఉన్నట్లుగా రామాయణంలో రాయబడింది. ఇప్పుడు అది మరి 100 యోజనాలు అంటే కొంతమంది 12 కిలోమీటర్లు, కొంతమంది 16 కిలోమీటర్లు అంటున్నారు. అంత దూరం లేదు కదా, కాబట్టి అంత దూరానికి సరిపోయే దీవి ఏదుందో చూసుకుని దాన్నే మంద అనుకుందామని చెప్పేసి కొంతమంది ఈ మాల్దీవ్స్ ఏదైతే ఉందో ఆ మాల్దీవ్సే అసలైన రావణ లంక, లేదంటే ఆ మాల్దీవ్స్ పరిసరాల్లో ఉండుండొచ్చు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి లెక్కలకి, ఇటువంటి కంక్లూజన్స్కి ఎవరు రావాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రామాయణంలో చెప్పింది భారతదేశం నుంచి లంకకి ఉన్న వారధి పొడవు 100 యోజనాలు అని చెప్పారు. కానీ యోజనము అంటే ఎంత, ఇక్కడే అతిపెద్ద కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ మెజర్మెంట్స్ చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 యోజన ఈజ్ ఈక్వల్ టు 12.8 కిలోమీటర్స్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆ కింద కన్వర్షన్లో మీరు చూడండి, యోజన టు కిలోమీటర్స్ చూస్తే 1 యోజన ఈజ్ ఈక్వల్ టు 12.8 కిలోమీటర్స్ అన్నారు. అండ్ యోజన టు మైల్స్ అని చూస్తే 1 యోజన ఈజ్ ఈక్వల్ టు 2.7 మైల్స్ అని చెప్తున్నారు. మరి మైల్ అంటే ఎంత అని చూస్తే 1.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. మరి 1.6 కిలోమీటర్స్ చూసినప్పుడు హౌ 2.7 మైల్స్ బికేమ్ 12.8 కిలోమీటర్స్? లేదు కదా. అండ్ మోరోవర్ ఆ కింద ఇంకొక కొన్ని మెట్రిక్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. సూర్య సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే ఒక యోజనము అంటే 8 కిలోమీటర్లు మాత్రమే. అలాగే ఆర్యభట్టీయ సిద్ధాంతం ప్రకారం కూడా చూసుకుంటే ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు అన్నారు. అలాగే పరమేశ్వర సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ సెట్ 1 యోజన ఈక్వల్ టు 5 మైల్స్ టు కన్ఫ్యూజ్ పీపుల్ అండ్ కాన్ఫిస్కేట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ మెట్రిక్స్ అన్నిటిని ఎవడు ఎప్పుడు డిజైన్ చేశారు అంటే, ఆర్యభట్ట కాలంలో ఒకలాగుంది, పరమేశ్వర సంహితలో ఒకలాగుంది, బ్రిటిష్ వాడు వచ్చి చెప్పింది ఇంకో లెక్క ఉంది. ఈ మధ్యలోని ఇన్ని మార్పులు వచ్చినట్లయితే రామాయణ కాలం ఏనాటిది?
ఎన్నో మహాయుగంలో రామాయణం జరిగింది. ఇప్పుడు ఎన్నో మహాయుగంలో మనం ఉన్నాము. కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో కొలతలు ఎన్ని మారి ఉండొచ్చు. కాబట్టి ఆ మారిపోయిన కాలాన్ని పట్టుకుని అప్పుడు అంత రాశాడు కాబట్టి ఇప్పుడు ఇంత లేదు కాబట్టి అంటే ఈలోపు భౌగోళిక పరిస్థితులు మారాయి, వాతావరణ పరిస్థితులు మారాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎన్నో మారిపోయాయి, మనుషుల శరీర తీరు మారిపోయింది. అప్పట్లో రావణాసురుడు ఎంత పొడవు ఉండేవాడు, రాముడు ఎంత పొడుగు ఉండేవాడు, ఇప్పుడు మనుషులు మరుగుజ్జుగాళ్ళు ఎంత పొడవు ఉన్నారు. అండ్ మోరోవర్ అప్పట్లో కొలతలన్నీ కూడా ఏ విధంగా వేశారో ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ముందు నుంచి చూసుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ గనక కొన్ని లెక్కలు చూసుకున్నట్లయితే మనుషుల యొక్క శరీరాన్ని బట్టి చేశారు. అంటే 8 యావలైతే ఒక అంగుళం. అంగుళం అంటే ఇప్పుడు మన వేళ్ళు ఎంత ఉన్నాయి. కానీ 17 అడుగులు 20 అడుగులు ఉండే మనుషుల యొక్క వేళ్ళు ఎంత పొడవు ఉండుండేవి. ఓకే, ఆ తర్వాత 6 అంగుళాలు అయితే గనక, అంటే 6 వేళ్ల పరిమాణం అయితే గనక ఒక పాదము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మన పాదం ఎంత ఉంది? 17 అడుగులు 20 అడుగులు ఉండే వ్యక్తి పాదం ఎంత ఉంటుంది? అలాగే 2 పాదాలు అయితే ఒక వితస్తి, 2 వితస్తులు ఒక హస్త. హస్త అంటే ఈ మొత్తం ఈ చేయి బారంతా కలిపితే వచ్చేది. ఈ విధంగా శరీరాకృతిని బట్టి అప్పుడు కొలతలు వేశారు. అప్పటి కొలతలు ఇప్పటి కొలతలు మ్యాచ్ అవ్వట్లేదు అని జుట్టు పీక్కోవటం ఎందుకు? అంత అవసరం ఏంటి? లేదు, కొలత మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మనకి మ్యాచ్ అయ్యే కొలత దగ్గరికి పెట్టేసి ఇది లంక ఇది లంక అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? అండ్ ఇంకొక మాట కూడా మాట్లాడారు వారు. మాట్లాడుతూ ఈ రామసేతు అని చెప్పబడుతున్నది ఏదైతే ఉందో ఆ రామసేతువుని అప్పుడే రాములు వారు లంకలో ఉన్న రాక్షసులు మళ్ళీ సేతు ఉంటే మళ్ళీ దేశంలోకి ఏమన్నా వస్తారేమో అన్న భయంతో రాములు వారు దాన్ని ముంచేసేలాగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా అబ్సర్డ్ అనిపించట్లేదా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు రాక్షసులు వస్తారేమో అని భయపడిపోయి ఆ సేతువుని ముంచేసేంత పిరికివాడు కాదు. అండ్ మోరోవర్ రాక్షసులు రావాలి అనుకుంటే తిరిగి రాక్షసులకి ఈ వారధవసరలా. రాముడు నరుడు కాబట్టి, రాముడితో పాటు ఉన్న సైన్యం వానరులు కాబట్టి వాళ్ళకి మాయాగమనము, ఆకాశగమనము లేదా కామరూప ధారణ శక్తి అందరికీ లేదు కాబట్టి వాళ్ళ నిమిత్తమై ఇది కట్టుకున్నారు. కానీ రాక్షసులకి ఆ పరిస్థితి లేదే. ఎందుకంటే మారీచ, సుబాహులు, తాటకి ఇట్లాంటి వాళ్ళు ఆ బ్రిడ్జిల మీదుగా రాలేదు. వాళ్ళు ఆకాశగమనం ద్వారానే వచ్చారు. శూర్పణకు వచ్చి జనస్థానంలో ఉన్న పంచవటిలో వచ్చిన కరదూషణాదులు అంతమంది ఆకాశంలో ఎగురుకుంటూ వస్తే రామచంద్ర ప్రభు వాళ్ళని గంటన్నరలో 14,000 మందిని కూల్చిన. ఎందుకు జరిగింది? వాళ్ళందరికీ బ్రిడ్జిలు కావాల్సి వచ్చినాయా? వాళ్ళందరికీ రథాలు కావాల్సి వచ్చినాయా? ఆకాశగమనం ద్వారా వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే రాక్షస శక్తులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. అంతెందుకు, ఈవెన్ యుద్ధం మొదలవటానికి ముందు కూడా అసలు వానర సైన్యంలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటో తెలుసుకో, వీలైతే సుగ్రీవుడిని ఏమన్నా టెంప్ట్ చేయటానికి కుదురుద్దేమని చెప్పేసి రావణాసురుడు ఒక దూతను పంపాడు, శుకుడు అని చెప్పేసి. ఆ శుకుడు కూడా ఎగురుకుంటూనే వచ్చాడే. ఇందుకు విభీషణుడు కూడా ఆకాశ మార్గం ద్వారానే రామచంద్ర ప్రభు దగ్గరకు వచ్చి ఆకాశ మార్గంలో నిలిచి మరీ రామచంద్ర ప్రభువుని శరణ వేడుకున్నట్టు ఉంది. కానీ అప్పుడు నేను బ్రిడ్జి మీద రావడానికి నాకు ఏమీ లేదు, నేను ఎట్లా రావాలి రాముడి దగ్గరికి, నేను రాముడికి ఎట్లా శరణ రావాలని ఆలోచించినట్టు లేదు. కాబట్టి రాక్షసులు తిరిగి వస్తారేమో అన్న ఆలోచనతోటి ఈ రామసేతువుని ముంచేయాల్సినంత అవసరం ఆలోచన రాముడు చేయడు. అండ్ మోరో రామాయణంలో అసలు ఆ ప్రస్తావనే లేదు. యుద్ధానికి లంకకు వెళ్ళటం కోసం రామసేతువుని నిర్మించారే తప్ప యుద్ధం తర్వాత రామసేతువుని ఇప్పుడు ఉంచాలా కోల్చాలా అని ప్లాన్ వేసుకున్న ఘట్టమే లేదు అసలు. కానీ మరి ఆయన చెప్పారు, ఎందుకు చెప్పారు నాకు తెలియదు. అండ్ ఇంకో మాట ఏమంటున్నారంటే ఈ దేశం ఏదైతే ఉందో ఇప్పుడు శ్రీలంక, దాని అసలు పేరు శ్రీలంక కాదు, అది 1976లో పెట్టుకున్నారు శ్రీలంక అని. అంతకుముందు 4 మంది బ్రిటిష్ వాళ్ళు సిలోన్ అని పేరు పెట్టుకున్నారు అన్నారు. ఎస్, వాళ్ళు సిలోన్ అని పేరు పెట్టుకున్నది నిజం. కానీ వాళ్ళ తర్వాత వీళ్ళు శ్రీలంకని మార్చుకోవటానికి కారణం వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలుసు కాబట్టి ఊరికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి లంక అని పెట్టేసుకోలేదు సార్ వాళ్ళు. అండ్ మోరోవర్ సింహళ ద్వీపము దాని పేరు అంటున్నారు. సింహళ ద్వీపం ఎప్పటి నుంచి? సామాన్య శకానికి పూర్వం 2వ శతాబ్దంలోనో 3వ శతాబ్దంలోనో సింహళ భాష ప్రారంభమైంది. అండ్ ఆ సింహళ భాషకి మాత్రక ఏమిటి అంటే సంస్కృతము, పాళీ భాషలు. అది లిపి ఏంటి? బ్రాహ్మీ లిపిలోనే ఉంది కదా. ఇప్పుడు కూడా సింహళ బ్రాహ్మీ లిపి నుంచి తీసుకున్న ఇదే కదా వాడుతున్నది వాళ్ళు. కాబట్టి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం, 2500 సంవత్సరాల క్రితం సింహళ భాష ప్రాచుర్యంలోకి వచ్చాక సింహళ అని పేరున్నంత మాత్రాన అంతకు పూర్వనామం లంక కాకూడదని రూల్ లేదు కదా. ఈ రోజున అది లంక కాదు అని చెప్పేసి కొంతమంది వాదిస్తానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఏ రోజన్నా ఆలోచించారా? నేను చెప్తా వినండి, దాని వెనకాల ఉన్న అసలు కుట్ర. ఎప్పుడైతే ఈ షిప్పింగ్ మాఫియా, నేను మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ షిప్పింగ్ మాఫియా భారతదేశంలోని తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి రావటానికి, శ్రీలంక మీదుగా చుట్టి రావటానికి దూరం అయిపోతుంది. కాబట్టి భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉన్న ఈ వారధి ఏదైతే ఉందో రామసేతువు, దాన్ని కూల్చేసి సేతు సముద్రం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక కెనాల్ తవ్వేసి ఆ కెనాల్లో నుంచి వస్తే గనక మాకు బోల్డ్ అంత దూరం కలిసి వస్తుంది, బోల్డ్ అంత సమయం కలిసి వస్తుంది, దానివల్ల బోల్డ్ అంత ఇంధనం కలిసి వస్తుంది, బోల్డ్ అంత డబ్బులు కలిసి వస్తాయి అని కుట్ర మొదలు పెట్టారో
అప్పటి నుంచి ఆ సేతువుని కూల్చాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరే సేతు సముద్రం ప్రాజెక్ట్. కానీ ధార్మికపరమైన మనోభావాలతోటి ముడిపడి ఉండటం వల్ల, కోర్టుల్లో ఉండటం వల్ల ఇప్పటికీ కూడా సేతు సముద్రం ప్రాజెక్టు ముందుకు వెళ్ళట్లా. కాబట్టి హిందువులకి రామాయణానికి లేదా హిందువులకి లంకకి ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ అనేది కట్ చేసేస్తే ఆ రోజు రామసేతువుని కూలిస్తే కూడా ఎవడో మాట్లాడరు అని చెప్పేసి ఒక కుట్ర మొదలు పెట్టారు. ఆ కుట్రలో భాగంగానే ఈ రామసేతు అనేది అసలు మానవ నిర్మితం కాదు అంటూ మొదలుపెట్టారు. ఆ తర్వాత రామసేతు అనేదాన్ని రామాయణానికి సంబంధం లేదు, అసలు ఈ లంక మీ లంకే కాదు అంటూ మొదలుపెట్టారు. ఒక్కసారి ఈ సేతు సముద్రం ప్రాజెక్ట్ అనేది తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే గతంలో మన హిందుత్వవాదులు కూడా చాలామంది ఒక ఉద్యమమే చేశారు, కొన్ని పుస్తకాలే వదిలారు, మమ దీక్ష రామసేతు రక్ష అని చెప్పేసి. మరి ఆ దీక్ష ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే ప్రభుత్వాలు అప్పటి ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు మారాయి, కానీ వ్యాపారవేత్తలు మారలా, వ్యాపారవేత్తలు పోషించే రాజకీయ పార్టీలు మారలేదు. ఆ వ్యాపారవేత్తలకి కావలసిన బెనిఫిట్స్ చేయటం కోసం రాముణ్ణి కాదు దేన్నన్నా సరే తొంగలో తొక్కేయటానికి చాలామంది సిద్ధమైపోయారు. అటువంటి వాళ్ళు కొంతమంది చరిత్రకారులను వదిలారు, చరిత్రకారుల ముసుగులో ఉన్న వాళ్ళని వదిలారు. వాళ్ళు వచ్చి రామసేతు ఇది కాదన్నారు. కొంతమంది వచ్చేసి శ్రీలంక రావణలంక కాదు అని మాట్లాడుతూ మాల్దీవ్స్లో ఉందంటున్నారు. మీకు తెలుసా ఇంకొక కొంతమంది భరూచ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక ద్వీపం ఏదైతే ఉందో మనకి హార్బర్ లాగా వాడుతున్నది, దాన్ని లంక అని డేటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలుసా? చెప్పా కదా, హిందువులకి రాముడికి, హిందువులకి రామసేతువుకి, హిందువులకి లంకకి ఉన్న ఈ సంబంధం ఏదైతే ఉందో చారిత్రక బంధం, దీన్ని తెంచేయాలి. ఇది తెంచేస్తే ఇక దాన్ని యథేచ్ఛగా కూలగొట్టేసుకోవచ్చు. అప్పుడు షిప్పులు అలా దేశం మొత్తం తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా మధ్యలోంచి వచ్చేయాలి. కావాలంటే ఈ చిత్రం చూసుకోండి ఎలా ఉందో. చూస్తున్నారుగా, ఇంత డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ చూస్తున్న తర్వాత కూడా దీని వెనక కుట్ర లేదు అని మీరు అనుకుంటే గనక, ఎందుకంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఈ మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా ఎటువంటి దురుద్దేశాలు లేవు ఆయనకి. కేవలం కొంతమంది చరిత్రకారుల పేరుతో రాసిన పుస్తకాలని చూసి బహుశా వీరు చెప్పారంటే పరిశోధన చేసే చెప్పుంటారు కాబట్టి నిజమే అయ్యుండొచ్చు నాకు ఆలోచనతో చెప్పారు తప్ప వారు స్వతహాగా తప్పుడు వ్యక్తి కాదు, తప్పుడు ఆలోచనలు కూడా చెయ్యరు. వారి ఇంటెన్షన్స్ నేను ఎక్కడ తప్పు పట్టట్లేదు. అలాగే రాముడు అటు వెళ్ళాడా వెళ్ళలేదా, ఇన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయా లేవా, ఇన్ని ఆలోచనలు చేస్తున్నారు కదా. ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఈ రామసేతు అని మనం ఏదైతే చెప్తా ఉన్నామో, ఈ రామసేతుకి ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు ఈ మిషనరీ మాఫియా, ఎవరు బ్రిటిష్ కుక్కలు. ఎందుకు పెట్టారో తెలుసా? ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే మొట్టమొదటి మానవుడు ఆడమ్, అతని భార్య ఈవ్. ఎప్పుడైతే వీళ్ళు ఆ పండు తినటము, జ్ఞానఫలం తినటం అనే పాపం చేశారో, ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళ దేవుడు వాళ్ళని బహిష్కరించేశాడు. వాళ్ళు బహిష్కరించేస్తేనంట ఇక్కడి నుంచి ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ మీదగానే నడుచుకుంటూ వెళ్ళారట. కాబట్టి దాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. అంటే ఆదాం అనేవాడు దాని మీద నుంచి నడిచెళ్ళాడు అంటే ప్రపంచం మొత్తం నమ్మాలట. దానికి ఆధారాలు ఎవడో అడగడట, దానికి ఎటువంటి చారిత్రక రుజువులు కూడా అక్కర్లేదట. కానీ ఇది రామ నిర్మితము అని రామాయణంలో చెప్తే మాత్రం దీనికి చారిత్రక ఆధారాలు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏంద్రా మీకు చారిత్రక ఆధారాలు ప్రతి ఒక్కడికి మేము నిరూపించుకుంటూ కూర్చోవాలా? అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడో పుట్టలేదో తెలియనోడికి ఇప్పటికి ఒక్క ఆధారం ఇవ్వలేని బతుకులు. 1400 సంవత్సరాల క్రితం ఒకడు పుట్టాడంటే ఆడు పుట్టాడో పుట్టలేదో ఒక్క ఆధారం ప్రాపర్గా చూపించలేని బతుకులు మీరు వచ్చేసి లక్షల సంవత్సరాల క్రితం, లేదు లక్షల సంవత్సరాల క్రితం కాదు, మీరు మాట్లాడుతున్న లెక్కలు లేదా మీరు నమ్మే లెక్కల ప్రకారం చూసుకుంటే, కొంతమంది సైంటిస్టులు ఇస్తున్న లెక్క, కొంతమంది ఆర్కియాలజిస్టులు ఇస్తున్న లెక్క ప్రకారం చూసుకుంటే 12,800 సంవత్సరాలు లేకపోతే 17,000 సంవత్సరాలు సామాన్య శకానికి పూర్వం అని చెప్తున్నారు. మరి అన్ని సంవత్సరాలు ముందు పుట్టిన వాడికి చారిత్రక ఆధారాలు మేము తేవాలా? ఉన్న ఆధారాన్ని చూపిస్తేనేమో నమ్మరా? అలాగే ఈ సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు మొదలైందో మీలో ఎవరికైనా ఆలోచన ఉందా? ఈ ప్రాజెక్ట్ని మొట్టమొదట 1860లో బ్రిటిష్ ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ డుండోస్ టైలర్ అనేవాడు ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? 1860లో. కానీ అప్పటి నుంచి దాన్ని ఎవ్వరూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి అది సాధ్యపడక, అండ్ రెండోది మతపరమైన మనోభావాలతోటి ముడిపడి ఉంది కాబట్టి. కానీ ఈ ప్రాజెక్ట్కి 2005లో ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. 2005 అంటే ప్రధానమంత్రి ఎవరో తెలుసుగా? మౌనముని మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి వెనకాల నుంచి సూపర్ ప్రియంగా నడిపించింది ఎవరో తెలుసుగా? ఇటలీ. ఆ ఇటలీ మాఫియా 2005లో దీనికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ 2005లోనే ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా హిందుత్వవాదులు అందరూ, బహుశా అప్పుడు గుర్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తు చేసుకోండి, మమ దీక్ష రామసేతు రక్ష అని చెప్పేసి పెద్ద ఉద్యమం చేశాము. అందరం ఉన్నాం దానిలో, అందరం ఓట్లేసాం. అప్పుడు పోలింగ్స్ పెట్టారు, అన్నీ చేశారు. ఆ సమయంలోనే
కరుణానిధి అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన ఆ ముసలి డిఎంకే నాయకుడు ఎవడైతే ఉన్నాడో అన్నాడు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి వారధి కట్టడం నేర్చుకున్నాడు అంటే వెటకారం చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ రాముడు మన గుండెల్లో ఉన్నాడు, రామసేతు అక్కడే ఉంది. కానీ రాముడిని క్వశ్చన్ చేసిన ఆ కరుణానిధి ఎక్కడున్నాడు? చరిత్రలో వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ చరిత్ర ఇప్పటికీ స్థిరంగా ఉంది అంటే మన పూర్వీకులు చేసిన ఆ కట్టడాలు కావచ్చు, లేకపోతే నిర్మాణాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇట్లాంటివే. అటువంటి వాటిని మనకు లేకుండా చేయటం కోసం ఈ మత మార్పిడి మాఫియాలు లేకపోతే జిహాదీ ముఠాలు ఎప్పటి నుంచో రకరకాల కుట్రలు చేస్తున్నాయి. అందులో భాగంగా విగ్రహారాధన మీద మనకే అసహ్యం కలిగేలాగా మనతోటే మాట్లాడించటాలు. కారణం ఏంటంటే ఆ విగ్రహాలు ఉండటం వల్లే ఇప్పటికీ వాళ్ళు ఆక్రమించి కట్టిన మసీదులు, దర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రిటైన్ చేసుకోవటానికి మన వాళ్ళు ప్రయత్నం చేయగలుగుతున్నారు. కాబట్టి మన చేతనే ఆ ఆనవాళ్ళకి వ్యతిరేకంగా మనం మారుస్తూ ఉన్నారు. అటువంటి ఆనవాళ్ళలో ఒకటే రామసేతు. రామసేతు మీద మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, ద్వారకా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కృష్ణుడి రాజధాని ద్వారక సముద్ర గర్భంలో ఉంది అని కనిపెట్టింది. దాన్ని కూడా అది కృష్ణుడికి అసలు మనకి సంబంధం లేదని, అది హిందుత్వానికి దానికి సంబంధం లేదని దాన్ని నిరూపించడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? భారతదేశానికి చరిత్రే లేకుండా చేయాలన్నదే ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. ఆ కారణంగానే అలెగ్జాండర్ కన్నింగ్స్ అనేవాడు చేసినా, లేకపోతే ఈ ఆల్ఫ్రెడ్ డుండోస్ టైలర్ అనేవాడు చేసినా, ఎవడు చేసినా సరే భారతదేశపు చారిత్రక ఆనవాళ్ళని తుడిచే ప్రయత్నమే చేశారు తప్ప దాన్ని నిలిపే ప్రయత్నం, లేకపోతే దాని ఉన్నతిని పెంచే ప్రయత్నం ఎవరూ చేయలే. కాబట్టి హిందువులందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరో వేస్తున్న ఇటువంటి ట్రాప్లోకి పడిపోయి మన హిందుత్వవాదులు అట్లాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకండి, అలాంటి వాదనల్ని బలపరచకండి. అండ్ మోరోవర్, ఇక్కడ నేను చెప్తే కూడా కొంతమంది మీ ఈగో హర్ట్ చేసుకుని వీడు చెప్పాడు కాబట్టి వ్యతిరేకిస్తాము అంటే కనుక అది మీ విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నా. కానీ ఆలోచించండి, ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ధర్మం ఇంపార్టెంట్. ఆ ధర్మాన్ని కాపాడుకోవటం మనకి ఇంపార్టెంట్. ఈ రోజున రావణ లంక ఇది కాదు అని చెప్పేసి కష్టపడటం వల్ల, నిరూపించే ప్రయత్నం చేయటం వల్ల హిందుత్వానికి ఏం ప్రయోజనం వనగొరుద్దాం అనుకుంటున్నారో మీరే చెప్పండి. అంటే ఎవడో క్రిస్టియన్ గాడో ముస్లిం వచ్చేసి ఆ వాడికి అర్థం కాని లెక్కలతోటి మన ప్రశ్నిస్తే ఆ లెక్కలకి భయపడి మన చారిత్రక ఆనవాళ్ళని మనం తుడిపేసుకోవాలా? ఈ రోజున శ్రీలంకలో ఉన్న రామాయణ ప్రదేశాలని శ్రీలంక ప్రభుత్వం గుర్తించింది. అక్కడ మన భారతదేశానికి సంబంధించిన చిన్మయ మిషన్ వాళ్ళు రాంబోడా అనే ప్రాంతాన్ని టేకప్ చేసి అక్కడ వాళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారు. అలాగే మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ స్వయంగా సీతా ఏలియా ప్రాంతంలోని సీతమ్మ వారు కూర్చున్న అశోకవనం దీన్ని నిర్మాణం చేయించి అక్కడ వారు ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళారు. అక్కడ శిలాఫలకాలు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అంటే చిన్మయానంద స్వామి లేకపోతే రవిశంకర్ గురూజీ ఇలాంటి వాళ్ళు అందరూ నమ్ముతున్నారంటే, వాళ్ళు చెప్తున్నారంటే మనం నమ్మం. ఒక ఆధ్యాత్మికవేత్త కంటే, ఒక స్వామీజీ కంటే కూడా చరిత్ర చెప్పేవాడి మీద మనం ఎక్కువ రిలై అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. దీని వెనకాల షిప్పింగ్ మాఫియా అనే పెద్ద కార్పొరేట్ మాఫియా ఉంది. ఈ సేతు సముద్రం ప్రాజెక్ట్ కనుక పూర్తి చేస్తే ఇక్కడ ఈ దేశానికి తూర్పు పక్క నుంచి పశ్చిమానికి వచ్చే పోర్ట్ల షిప్స్ కావచ్చు, లేదా పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే షిప్స్ వల్ల కావచ్చు, బోల్డ్ అంత ఆదాయం ఏ కంపెనీలకి మిగులుతుంది. ఆ ఆదాయాన్ని మిగుల్చుకోవటం కోసం వీళ్ళు రామసేతునే కాదు రాముణ్ణి కూడా లేకుండా చేసేయటం కోసం ఎంతకైనా దిగజారుతారు. అటువంటి వాళ్ళ కుట్రల్లోకి మన వాళ్ళు ఎవరూ వెళ్ళకండి. ఇప్పుడున్న శ్రీలంక ఏదైతే ఉందో అది ముమ్మాటికి రావణ లంకే. కానీ 27 లక్షల సంవత్సరాల క్రితం జరగబడిందని చెప్తున్న రామాయణానికి సంబంధించి ఇప్పుడు ఆధారాలు వెతుక్కుంటున్న వాళ్ళు సిగ్గుపడాలి. ఒక్కసారి ఈ క్రిస్టియన్ లేడీ, వీళ్ళు క్యాథలిక్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మొన్న అక్కడికి వెళ్తే శక్తిపీఠంకి వచ్చారు. వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి మీరే వినండి. Okay, so you're basically from Catholic family. Yeah, that's right. Okay, and this is the real history and heritage of Sri Lanka? Yeah, it's part of the history. Oh, it's a part of Sri Lankan history. It's part of Sri Lankan history in the sense that, of course, as you know, there are several communities living here. Okay. The Tamil community and the Hindu communities is a integral part of the society. And this is coming from that side of the heritage. Yeah, you feel proud of the place. It's part of our culture, and that the community, whether it's coming from a different community or not, is not relevant. చూశారు కదా, ఈ దేశపు చరిత్ర కింద మేము రామాయణాన్ని గౌరవిస్తున్నాము, నమ్ముతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అరే, వాళ్ళంతా కన్వర్ట్ కూడా అయిపోయారు. కన్వర్ట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చరిత్రను మాత్రం గౌరవిస్తున్నారు. కానీ ఇదేం దౌర్భాగ్యమో మన దేశంలో నాకు అర్థం కావట్లేదు. మతం మారినోడు ఈ దేశపు చరిత్రను అవహేళన చేస్తాడు, మతం మారనివాడు ఈ దేశపు చరిత్రని అవహేళన చేస్తాడు, మతాలు మారకుండా ఆపాలని ప్రయత్నించేవాడు ఈ దేశపు చరిత్ర మీద నమ్మకం లేకుండానే బతుకుతున్నాడు. ఎట్లా ఇలా అయితే? ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించుకోండి. గుండెల్లో ఉన్న రాముణ్ణి ఏ విధంగా గౌరవించాలో తెలుసుకోండి. మళ్ళీ 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 అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, వ్యూస్ కోసమో, రీచ్ కోసమో, పబ్లిసిటీ కోసమో, కొత్తదనం చెప్పాలన్న దుగ్ధతోటో
ఏది పడితే అది చెప్పేసి దయచేసి రామాయణానికి భారతీయ ఇతిహాసాలకి ఎటువంటి కళంకం తేవద్దని చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి నా మాటలు కనుక మిమ్మల్ని ఎవరినైనా నొప్పించుంటే పెద్ద మనసుతో అర్థం చేసుకుని క్షమించండి. అంతేగాని మన చరిత్రని మాత్రం పాడు చేయకండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.